శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యంలో 36వ భాగానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో 32వ దశకం మత్స్యావతారం. నిన్నటి రోజున బలిచక్రవర్తిని ఏ విధంగా స్వామి అనుగ్రహించాడో చెప్పుకున్నాం. వాస్తవానికి బలిచక్రవర్తిని అనుగ్రహించాడు తప్ప నిగ్రహించలేదు అని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మ 6వ కల్పము పవటి వేళ దాటి నిద్రోన్ముఖుండైన తన్ముఖంబు నుండి శృతుల హయగ్రీవుడొక్క అసుర మృచిలను మత్స్య రూపమునన్ పూనినావు. మత్స్య రూపంబును పూనినావు. ఓ కృష్ణ, పూర్వం బ్రహ్మదేవుడి యొక్క 6వ కల్పంలో చాక్షుష మన్వంతరంలో పగటి కాలం యొక్క చివర అవాంతర కల్పంలో బ్రహ్మదేవుడు నిద్రించటానికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ముఖమందున్నటువంటి వేదాలని హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు హరించాడు. ఇది గమనించండి. వేదం అనేది ఒక పుస్తకం కాదు. వేదం అనేది అపౌరుషేయం. అంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రజ్ఞ అనేటువంటి దాంట్లో నుంచి వెలువడుతుంది. 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి అంటే బ్రహ్మదేవుడి యొక్క మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటాయి వేదాలు, ఆ జ్ఞానం. ఆ వేద జ్ఞానాన్ని హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు హరించాడు. వేద జ్ఞానాన్ని హరించాడు, వేదం అనే గ్రంథాలను కాదు. అప్పుడు స్వామి కృష్ణ ఆ వేద జ్ఞానాన్ని మళ్ళీ తెచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడం కోసం నీవు మత్స్యావతారాన్ని ధరించావు. ద్రమిళ దేశేశ్వరుండు సత్యవ్రతుండు నదిని తర్పణమునరింప సదమల ప్రభాతిశయమొప్ప ఒక చిన్న బాలమీనము ఇది అనల్ వాని దొయిటన్ మొదలినావు మెదలినావు. ఓ కృష్ణ, ద్రమిళ దేశాధిపతి అయినటువంటి సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు ఒకనాడు నదీ జలాలలో దిగి తర్పణం చేస్తూ ఉన్నాడు. సూర్యుడికి పితృదేవతలకి తర్పణం విడిచిపెట్టాలి. అలా తర్పణ కార్యక్రమం చేస్తూ ఉండగా అద్భుతమైనటువంటి కాంతిని విరజిమ్ముతూ ఒక చిన్న చేప పిల్లలాగా అతడి యొక్క దోసిలలో మెదులుతూ దర్శనమిచ్చావు. అంటే నీళ్లు తీసుకున్నాడు ఆ నదిలో నుంచి అర్ఘ్యం ఇవ్వడానికి. ఆ జలములో నీవు ఒక చిన్న చేప పిల్లలాగా మెదులుతూ దర్శనమిచ్చావు. నీట నిడ మిట్టిపడజూచి నిన్ను పాత్రమందుకొని ఇంటికే తేరా అంతకంత కడరి అంతంతగా నూతియందు చెరువునందు ఇముడని మహిమ నీవు వందినావు.
ఓ కృష్ణ, ఆ విధంగా ఆ సత్యవ్రత మహారాజు నీటిలో నిన్ను విడిచిపెట్టాడు. కానీ నువ్వు ఆ నీటిలో ఇమడకుండా ఆయన యొక్క అర్ఘ్యపాత్రలోకి వచ్చేసావు. చూసావా, అర్ఘ్యం ఇచ్చే పాత్ర ఉంటుంది, చెంబు. ఆ చెంబులోకి వచ్చావు. అందుకని ఆయన ఆ చెంబులోనే పెట్టుకొని నిన్ను ఇంటికి వచ్చాడు. కొంతసేపటికి ఆ చెంబు పట్టనంత ఆకారాన్ని నువ్వు ధరించావు. ఓ మహారాజా, ఈ చెంబులో నేను ఇమడలేకపోతున్నాను అన్నావు నువ్వు. అప్పుడు నిన్ను ఒక నూతిలో విడిచిపెట్టాడు. కాసేపటికి ఆ నూతికి సరిపోయే ప్రమాణంలో పెరిగావు. అప్పుడు నిన్ను తీసి ఒక చెరువులో పెట్టాడు. అక్కడ నువ్వు ఇమడలేదు. నీ మహిమను చూపించావు స్వామి. ఆ విధంగా ఎక్కడ పెడితే అక్కడ పెరిగిపోతూ ఉన్నాడు. అది సరిపోనటువంటి విధానంలో చేస్తున్నాడు స్వామి. యోగ మహిమను నీదు నియోగమునను అతడు నిన్ను సముద్రముందు అవతరింపజేసి కల్ప నిరీక్షణ సేయ అతని నిలిపిన వందు సప్తాహ నియతి చేసి. ఓ స్వామి, ఆ రాజర్షి అయినటువంటి ఆ సత్యవ్రతుడు తన యొక్క యోగ శక్తి చేత నీ ఆజ్ఞలతోనే సముద్రానికి తీసుకువెళ్ళబడ్డాడు. స్వామి ఆజ్ఞాపించాడు, ఈ చెరువులు ఇవన్నీ నాకు సరిపోవయా, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు భగవంతుడైనటువంటి ఓ కృష్ణ నీ ఆజ్ఞని తలదాల్చి చేప రూపంలో ఉన్నటువంటి నిన్ను సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ రాజుగారి యొక్క ప్రార్థనతోటి కల్పాంతం దాకా ఎదురు చూడమన్నాడు ఆ మత్స్యావతార మూర్తి. అందుకని ఆ కల్పం అంతమయ్యే వరకు ఎదురు చూస్తూ నువ్వు ఉన్నావు. ఆ తరువాత 7 రోజులు అవధి పెట్టాడు నీకు. స్వామి, కల్పాంతంలో 7 రోజులు మాత్రమే ఇంకా ఈ భూమి ఉంటుంది. ఆ తర్వాత ఈ భూమి అంతా జలప్రళయం అయిపోతుంది. అందుకని అప్పటి వరకు నీవు ఆ సముద్ర జలంలో ఉన్నావు. ఈవు తెల్పిన రోజురా నెలమి బంతి నీల పెను నీట నిన్నేల తేలిపోవ నీది రాజర్షి సప్తర్షులెల్లా తనకు తోడురా నిన్ను శరణొందే తోయజాక్ష. ఓ తోయజాక్ష, ఓ కమలాల వంటి కళ్ళు కలిగినటువంటి ఓ కృష్ణ, నువ్వు చెప్పినటువంటి రోజు వచ్చింది. వారం చెప్పాడుగా గడువు స్వామి, ఆ రోజు వచ్చింది. అప్పుడు ఈ భూమి అంతా కూడా సముద్రపు నీటిలో ఒక బంతిలాగా తేలిపోతూ ఉన్నది. అప్పుడు సప్త ఋషులు తోడు వస్తే ఆ రాజర్షి ఆ సముద్రం మీద నిన్ను శరణు వేడుకున్నాడు స్వామి. ఓ మత్స్యరూప, నిన్ను శరణు కోరాడు ఆ రాజర్షి. వారు నీయాన నీయల్ల దారుణీయును నోడయైతేల దానిపైకి ఉరికినారు ఓడ ఊగంగా దానితో నూగినారు కడలి అంతట నీవయై కదలినారు. ఓ కృష్ణ, అప్పుడు మత్స్యమూర్తి అయినటువంటి నీ ఆజ్ఞ వల్ల ఈ భూమి అంతా కూడా ఒక ఓడ రూపాన్ని ధరించింది. గుండ్రంగా ఉండే భూమి ఓడలాగా తయారైంది స్వామి యొక్క ఆజ్ఞతోటి. అప్పుడు ఆ ప్రళయ సాగరంలో ఆ ఓడ ఊగిపోతూ ఉంది. ఆ ఓడలో ఉన్నటువంటి సప్త ఋషులతో పాటు ఈ రాజర్షి కూడా ఊగిపోతూ ఉన్నాడు. అంతలో నీవు ఆ సముద్రం మొత్తాన్ని కూడా ఆవరించావు.
ఆవరించి ఏం చెప్పాడు స్వామి? అచట నిన్ 1,00,000 యోజనాయుతుని జూచి ఎలమి మత్స్యాకృతిన్ తళుకు బెళుకు కులుకు నిన్ను మునికోటి నుతించి నీదు నాజ్ఞ నీదు కొమ్మున నోడ బంధించినారు. అప్పుడు 1,00,000 యోజనాల వెడల్పుతోటి మహామత్స్యంగా నువ్వు అవతరించి వాళ్ళందరికీ దర్శనమిచ్చావు. ఓ కృష్ణ, అప్పుడు ఆ మత్స్యమూర్తిగా ఉన్నటువంటి నిన్ను చూసి, నీ తళుకులు బెళుకులు చూసి ఆ మునికోటి అంతా కూడా నిన్ను పొగుడుతూ కీర్తిస్తూ నీ తల మీద ఉన్నటువంటి ఒక పెద్ద కొమ్ముకి భూరూపమైనటువంటి ఆ నౌకను గట్టిగా కట్టారు. అంటే ఊగిపోతోంది కదా సముద్ర జలాల్లో. అందుకని అలా ఊగకుండా ఉండడం కోసం, రక్షణ కోసం ఎట్లాగైతే మనం ఓడ ఆగినప్పుడు లంగరేస్తామో ఆ విధంగా స్వామి యొక్క ఆ మత్స్యమూర్తి యొక్క తల మీద ఉన్నటువంటి ఒక పెద్ద కొమ్ముకేసి కట్టేశారు. నౌక నడపుచు ముని జనానీకమునకు ఉదార విశ్వ విభాగ సౌందర్య దర్శనము కూరిచి జ్ఞానబోధం మొనర్చి నృపుడు నిన్నెన్ననట విహరించినావు. ఓ కృష్ణ, ఆ విధంగా నీ యొక్క కొమ్ముకి గట్టిగా ఆ నౌకను కట్టగానే నీవు ఆ ఓడని నడుపుకుంటూ వెళ్ళి సత్యవ్రతుడికి, సప్తఋషులకి అశేషమైనటువంటి విశ్వ విభాగాలను చూపించావు, జ్ఞానోపదేశం చేశావు. ఆ సత్యవ్రత మహారాజు చేత కీర్తింపబడటం వల్ల కీర్తింపబడుతూ ఆ సముద్రంలో విహరిస్తూ ఉన్నావు స్వామి. అప్పుడు ఏమైందిట? కల్పమవధిని సప్తర్షిగణము పూర్వమట్లు నియమించి సత్యవ్రతాక్షున్ అతని మనిచి వైవస్వతాక్షుడవు మనువు చేసి ఆ హయగ్రీవునెదిరింపనడరినావు. ఆహా! కల్పాంతంలో సప్తఋషులందరూ కూడా వెనుకటి కల్పంలో లాగానే వాళ్ళ అధికారాల్లో నియమించావు స్వామి. సప్తఋషి మండలం అని ఆకాశంలో ఉంటుంది. వాళ్ళని మళ్ళీ వాళ్ళ యొక్క అధికారంలో నియమించి ఈ సత్యవ్రత మహారాజుని రక్షించి అతడిని వైవస్వత మనువుగా గావించావు. మొట్టమొదటి మనువు వైవస్వతుడు. ఆ తరువాత హయగ్రీవుడి మీదకి దండెత్తి వెళ్ళావు. ఎందుకని? వేదజ్ఞానం ఉండాలిగా. వేదజ్ఞానం ఉంటేనే మళ్ళీ సృష్టి చేయగలుగుతాడు బ్రహ్మ. సృష్టి చెయ్యాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని వాడు అపహరించాడు. కొమ్మునల్ వాని రొమ్మునల్ కుమ్మి చీల్చి కూల్చి అసురను వేదముల్గొని విరించి మెచ్చుకొననిచ్చినావు. సమీరపుర విహార నారాయణ ప్రోవరార నన్ను. ఓ స్వామి కృష్ణ, ఆ విధంగా నువ్వు మత్స్యావతారాన్ని ధరించినటువంటి వాడివై నీ తల మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి పదునైనటువంటి కొమ్ముతోటి ఆ హయగ్రీవ రాక్షసుని యొక్క గుండెలు చీల్చావు, వానిని కూల్చిపడేశావు. వాడు హరించినటువంటి వేద జ్ఞానాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చావు. ఓ గురువాయూరు పుర నివహార, అటువంటి నీవు నా వ్యాధిని తగ్గించి నన్ను నీవాడిగా చేసుకోవా స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజున 33వ దశకంలో అంబరీషోపాఖ్యానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి మన మోహనవాణి ఛానల్ని. మీ కామెంట్ కూడా పెట్టండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. అలాగే 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియోని పంచండి. తద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే హైప్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది.
ఆ హైప్ బటన్ నొక్కారంటే ఈ వీడియో వైరల్ అయి మరింత మందికి చేరువవుతుంది యూట్యూబ్ వారి ద్వారా అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.